ప్రైజ్ ద లార్డ్. ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయం నుంచి ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనిషి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు యొక్క తండ్రి హిజ్కియా చాలా భక్తిపరుడు, చాలా యథార్థవంతుడు, దేవుని దృష్టికి న్యాయముగా నమ్మకంగా నడిచినటువంటి ఒక మంచి రాజు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మనిషి యొక్క జీవిత కాలము 55 సంవత్సరాలు యోధా ప్రజలను పరిపాలించాడు. అయితే యోధా రాజులలో ఎక్కువ సంవత్సరములు పరిపాలించినటువంటి రాజుగా, అంటే ఇశ్రాయేలు రాజు కానీ యోధా రాజులు కానీ, దేవుని బిడ్డలను ఎక్కువ సంవత్సరములు పరిపాలించిన రాజు మనిషి అని నా యొక్క ఉద్దేశం. ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి రాజులకు తక్కువ సమయం ఇచ్చి, అంటే యథార్థంగా జీవించినటువంటి వారికి, యథార్థత లేనటువంటి వారికి ఎక్కువ సంవత్సరములు పరిపాలించడానికి దేవుడు అవకాశం ఎందుకు ఇచ్చాడు అనే విషయము కొంతమందికి డౌట్గా ఉంటుంది. చాలామంది అనుకుంటారు కదా, మేము ఎంతో యథార్థంగా ఉంటున్నాం, ఎంతో నమ్మకంగా ఉంటున్నాం, మాకు ఆశీర్వాదం రావటం లేదు. దేవుని విశ్వసించినటువంటి వారికి, దేవుడు యందు నమ్మకం లేనటువంటి వారికి, దేవుడు గూర్చి తెలియనటువంటి వారికి దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నాడు, మా బ్రతుకులు ఎలా ఉన్నాయని చాలామంది అనుకుంటూ ఉంటారు కూడా. అయితే జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన తండ్రికి 29 సంవత్సరములు మాత్రమే పరిపాలన చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. కానీ మనిషి చూస్తే 55 సంవత్సరములు ఇశ్రాయేలును పరిపాలించాడు, అంటే యోధా వారిని. అనగా ఒక 3 సంవత్సరములు అయితే తండ్రి పరిపాలించిన దానికి 2 రెట్లు పరిపాలించినట్లు. కానీ చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు, దేవునికి విరోధంగా ప్రవర్తించాడు. మీరు అనుకుంటారు, ఎందుకయ్యా మరి అలాగా విరోధంగా పరిపాలించిన వాడిని ఏదో ఒక యుద్ధంలో చంపి వేరొక వ్యక్తిని రాజుగా చేయొచ్చు కదా, లేకపోతే తన బిడ్డలను రాజుగా చేయొచ్చుగా అని మీరు అనుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన వేరుగా ఉంటుంది. ఇతరులకు ఎందుకు ఆయన ఆశీర్వాదం ఇస్తున్నాడు అనే విషయం కూడా మీరు ఆలోచన చేసుకున్నప్పుడు, ఆ ఆశీర్వాదము ద్వారా అయినా వాళ్ళు మారతారేమో, ఇదిగో రేపు మారతారు, వెళ్ళిన మారతారు అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి దేవుని వాక్యాన్ని. యోధా రాజు అయినటువంటి మనిషి చెడు నడుస్తూ ఉన్నాడు. కానీ ఒకరోజు శత్రువు వచ్చి ఇబ్బంది పెట్టి ఈయన చెరసాల్లో వేసాడు. అప్పుడు చెరసాల్లో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీకు మంచి జీవిత కాలం ఇచ్చాడు, లేకపోతే మంచి కుటుంబం ఇచ్చాడు, మంచి ఆస్తి ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు. మంచిది ఎందుకు ఇచ్చాడంటే, వాటిని బట్టి నిన్ను దేవుణ్ణి స్తుతించడానికి నీవు అనే విషయాన్ని మర్చిపోయి నీ ఇష్టానుసారంగా ఉన్నప్పుడు ప్రయోజనము లేదనే సత్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంతా అయిపోయిన తర్వాత చివరి సమయంలో దేవుడా దేవుడా అంటూ ఉంటాం మనం. అలాగని దేవుడు తృణీకరిస్తాడని మీకు చెప్పడం లేదు. అందుకే యేసయ్య అంటారు, దీపం ఉండగానే మనం ఏం చేయాలంటే ఇల్లు సర్దుకోవాలి, చక్కబెట్టుకోవాలి. వెలుగు ఉండగానే మనము నడవలసినటువంటి ప్రయాణము నడవాలి అనే విషయాన్ని చెప్తున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మనిషికి అంత ఎక్కువ కాల వ్యవధి ఎందుకు ఇచ్చాడంటే, మారడానికి అవకాశం. నిజంగా దేవుని మహాకృపను బట్టి మనిషి అవకాశం ఇచ్చినందుకు మనిషి దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈరోజు విశ్వాసులైనటువంటి మనం
దేవుని బిడలైనటువంటి మనము దేవుడిస్తున్న అవకాశాలను సద్వినియోగము చేసుకోవడానికి ఆటంకంగా మారుతూ ఉన్నాం, లేకపోతే దుర్వినియోగం చేసుకుంటున్నాం అనే చెప్పాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనుష్య ద్వారా మాట్లాడుతున్న ఒక అమూల్యమైన విషయం ఏంటంటే, హిజ్కియా లాగా మీరు ముందే దేవుని దగ్గర యథార్థంగా ఉండి ఏ ఇబ్బందులు లేకుండా నడిచే వ్యక్తిగా ఉంటారా, లేక మనిషిలాగా చెరసాలు అంటే బాధలు కష్టాలు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రభువా అని పిలిచే వ్యక్తిగా ఉంటారా? మీకు ఒక సందర్భం గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. ఒక రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ తనకు కలిగిన ధనమంతా పోగొట్టుకున్న తర్వాత యేసయ్య దగ్గరికి వచ్చింది. చూసారా, అంతా అయిపోయిన తర్వాత ఈ మనిషి కూడా చెరసాల్లో పడ్డవేయబడ్డం తర్వాత యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఈరోజు మనము బాధలన్నీ మన నెత్తి మీదకి వచ్చిన తర్వాత ప్రభువా అనేదానికంటే ముందుగానే యేసయ్య నన్ను ఇబ్బందుల నుంచి తప్పించు, ఇబ్బందులు రాకుండా నన్ను నడిపించు, వస్తే వాటిని నా మీద ఏలుబడి చేయకుండా తప్పించు ప్రభువా అని ముందుగానే ఆయనతో చెప్తే తప్పేముంది? కనుక హిజ్కియా ముందుగానే దేవుడి దగ్గరికి చేరాడు. మనిషి అయితే తనకిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని కష్టాల్లో ఇంకా ఎవరో నాకు ఏమీ చేయలేరన్న స్థితిలో జాయిన్ అయ్యాడు. ఈరోజు మనము ఏ స్థితిలో ఉన్నాం? హిజ్కియా లాగా ఉన్నామా? మనిషి లాగా ఉన్నామా? హిజ్కియా లాగా ఉంటే గొప్ప ఆశీర్వాదం. మనిషిలాగా ఉంటే మొదట ఇబ్బందులు పడాలి, తర్వాత దేవుడు ఎప్పుడైనా కనికరించే వ్యక్తి, కనికరించబడతాం. ఇక ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను హిజ్కియా లాగా ఉంటాను, మనిషిలాగా నేను ఉండను ప్రభువా అని దేవునితో చెప్దాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు. నిజమే, ఇద్దరు వ్యక్తుల గురించి చూస్తున్నాం. ఇద్దరు తండ్రి కొడుకులు ప్రభువా. తండ్రి కొడుకులు ఇరువురు రాజులుగానే ఉన్నారు. కానీ ఒక వ్యక్తి అయితే అధికారము వచ్చిన మొదలుకొని ముగిసే వరకు నిన్ను వెంబడిస్తూనే ఉన్నాడు ఆయన. కానీ మరొక వ్యక్తి అయితే అధికారం నువ్వు ఇచ్చిన దానిని దుర్వినియోగం చేసి తన ఇష్టానుసారంగా జీవించి